హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమల్లికాస్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ శ్రీమల్లిక. యాక్చువల్లీ ఇది శ్రీమల్లికాస్లో పడదు, మేబీ షార్ట్ లాగా రిలీజ్ అవుద్ది. బ్రాండెడ్ కట్ సారీస్ బై శ్రీమల్లిక. దీస్ ఆర్ ప్రీమియం. అంటే ఇది ప్రతి క్లాత్ కూడాను మీకు వీడియోలో సరిగా కనిపించదు. దిస్ ఈజ్ లైక్ ఫ్యాన్సీ క్లాత్ అనమాట. ఇట్స్ లైక్ ఆర్గాంజాలోని షిమ్మర్ ఆర్గాంజా, ఇంకా నాకు చెప్పడం తెలియట్లేదు, టెస్సర్ ఆర్గాంజానో ఏదో అంటారు. ఇది నార్మల్గా మనకి క్యాటలాగ్ పీసెస్ అనమాట. ఈ క్యాటలాగ్ సారీ మనకి ఎంత ప్రైస్ ఉందంటే బయట దాదాపుగా 3,500 నుంచి 3,800 వరకు ఉంటాయి. విశాల్ బ్రాండెడ్లో ఫ్యాన్సీ సారీస్ అనమాట. ఇవి మీరు ఒకసారి మనకి ఈ పిక్ తీసుకొని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దాని సారీ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. అట్లాంటిది ఇది ఏంటంటే 3 మీటర్స్ 2.5 నుంచి 2.5 అనుకోండి. 2.5 అనే ఇస్తా. ఒకవేళ ఒక 10 పాయింట్లో 25 పాయింట్లు ఎక్కువ ఉండొచ్చు. మనకి దుపట్టాలకి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైము చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టించవచ్చు, పెద్దవాళ్ళకి టాప్స్ కుట్టించవచ్చు. ప్రీమియం రేంజ్. ఈచ్ బిట్ కాస్ట్ వచ్చేప్పటికి 150 రూపీస్. ఈజ్ ఇట్ వర్త్? 3 మీటర్స్ ఇది వర్త్ అంటే అసలు 150 కాదు, 450 రూపీస్ వర్త్ అన్నట్లు, అంత వర్త్. సో అట్ ద సేమ్ టైము వీళ్ళకి బోటిక్ పీపుల్కి ఇట్లాంటి పీసెస్ తీసుకున్నారు అంటే మీరు వీటిని పాచెస్గా వాడుకున్న, టాప్స్గా వాడుకున్న, దుపటాలుగా వాడుకున్న, ఎలా వాడుకున్నా కూడాను నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రీమియం క్లాత్ అనేది ప్రీమియం ఉంటుంది. అంటే 3,000 అంటే ఆల్మోస్ట్ మీకు 3 మీటర్స్ అంటే 1,500 వర్త్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనం ఇస్తున్న ప్రైస్ 150 రూపీస్ బికాజ్ ఆఫ్ కట్స్లో వచ్చింది కాబట్టి. సో దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. ప్రతిదీ కూడాను మ్యాక్సిమం ఫ్లోరల్ కానీ, షిబోరీస్ కానీ, పాచ్ వర్క్ కానీ, అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సీ దిస్ వన్ ఎంత బాగుందో చూడండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇంకెక్కడ నుంచి మీకు మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఈచ్ బిట్ 150 ప్రతి దానికి. మీరు 2 బుక్ చేసుకున్న అప్ టు 5 పీసెస్ వరకు మీకు కేజీ కింద వచ్చేస్తాయి. కాబట్టి ఈవెన్ 10 పీసెస్ అయినా వచ్చేస్తాయి నాకు తెలిసి కేజీ కింద. సో ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా పే చేయాల్సిందే. పే చేయకుండా మీరు హోల్డ్ చేయడానికి వీలేదు. హోల్డ్ చేసిన తర్వాత మీరు షిప్పింగ్ పే చేయకుండా హోల్డ్ చేసి పక్కకు పెట్టారు ప్యాకెట్ అంటే విత్ ఇన్ 1 వీక్ మీరు షిప్పింగ్ పే చేయలేదు అంటే ఇంకా మీ పేమెంట్ అనేది డిడక్ట్ అయిపోద్ది. ఇక మళ్ళీ మీకు వెనక్కి వేయబడదు, ప్రోడక్ట్ మీకు డిస్పాచ్ అవుతుంది. ఎందుకంటే మాకు ఆ ప్యాకెట్లు అసలు ఎక్కడ ఉంటున్నాయో కూడా తెలియట్లేదు. దయచేసి షిప్పింగ్ వేసి మాతో కోఆపరేట్ చేయండి. సో గాయ్స్, దీస్ ఆర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ బ్రాండెడ్ కట్ సారీస్ బై శ్రీమల్లికాస్ తెలుగు ఛానల్. కొద్దిగా హాష్గా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే మేము కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి హ్యావ్ టు సేవ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో గాయ్స్, బాయ్.